శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హాయ్ సుమా, నేను వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి వచ్చాను సుమా. నాకు పెళ్ళైపోయింది. మా వారి పేరు కిరణ్ కుమార్. ఎందుకంత ఆలోచించారు నాకు పెళ్లి అయిపోయింది అని చెప్పడానికి? ఈ ఆనందంలో డౌట్ వచ్చింది, పెళ్లి అయ్యిందా అవ్వలేదా? మొన్న 2 years అయిందా పెళ్ళై? లేదు సుమా, 8 years అయిపోయింది, అందుకే మర్చిపోయాను. అవునా? పోనీలే, పెళ్ళైన విషయం మర్చిపోయినా పర్లేదు, మీ ఆయన పేరు మర్చిపోకుండా చూసుకో. మర్చిపోలేను సుమా, ఇక్కడ ఉంటది కదా. చంపేశావు. అండ్ మై స్వీట్ సన్ ధీరజ్ అండ్ మై క్యూట్ లిటిల్ డాటర్ దిత్య. మీరంటే చాలా ఇష్టం మా పాపకి. అవునా? అన్నం తినకపోతే సుమా ఆంటీ వచ్చేసింది, తింటావా తినమంటే తినేస్తుంది. అవునా? నేను తినేస్తున్నాను అనుకుంటుంది పాపం. నేను తినను నాన్న, నువ్వే తిను రోజు, ఓకేనా? మమ్మీ బ్యాడ్ గర్ల్ అలాంటివన్నీ చెప్తూ ఉంటుంది. ప్రణీత. హాయ్ సుమా. హాయ్. మై సెల్ఫ్ ప్రణీత, హైదరాబాద్ నుంచి వచ్చాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు రీసెంట్ గానే పెళ్ళైంది. రీసెంట్ గా అంటే 5 months అవుతుంది. అంతే. సో మీ వారు ఏ ప్రొఫెషన్? సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజా? ఎస్, లవ్ మ్యారేజ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓ, అసలు ఈ మధ్య ఇంటర్ కంట్రీ మ్యారేజెస్ అయిపోతున్నాయి, ఇంకా కాస్ట్ ఏ ఉందిలే. మాధురి. హాయ్ సుమా. హాయ్. నా పేరు మాధురి, మా హస్బెండ్ నేమ్ రాజ్ కుమార్ అండ్ నాకు ఒక చిన్న సన్ ఉన్నాడు, నేమ్ మోక్షిత్. మై హాబీస్ ప్లేయింగ్ విత్ మై కిడ్. తను చెప్తుంది కదా నాది లవ్ మ్యారేజ్ ఏనండి, మా బావని భయపెట్టి పెళ్లి చేసేసుకున్నాను. చెప్పిన తర్వాత తనకు గుర్తొచ్చి కాదు చెప్పింది. కాదు, ఎందుకు భయపెట్టి? పెళ్లి చేసుకోమని. చేసుకోనన్నాడా? తను చేసుకుంటా అన్నారు, మళ్ళీ డౌట్ వచ్చింది, భయపెట్టి పెళ్లి చేసేసుకున్నా. ఇప్పుడే చేసేసుకోవాలని చెప్పి చేసేసుకున్నా. వెంటనే వెమ్మటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? 1 year కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? ఇంట్లో వాళ్ళని ఒప్పించండి, తప్పదు కదా. మీ ఇంట్లో వాళ్ళేగా, అంతా ఒకటే ఇంట్లో వాళ్ళేగా. అండ్ తను మా బావ కూడా. అదే అదే రిలేషన్స్ కూడా జనరలీ రిలేషన్స్ చేసుకోకూడదు అంటూ ఉంటారు కదా. బట్ కానీ లాంగ్ అన్నమాట బావ. ఓ లాంగ్ బావ. లాంగ్ రిలేషన్. లాంగ్ బావ అయితే పర్వాలేదు. లాంగ్ బావని లాంగ్ అవ్వకుండా పక్కన నుంచి పెట్టేసుకున్నాను. షార్ట్ బావ అయితే ప్రాబ్లం కానీ లాంగ్ బావ అయితే ప్రాబ్లం లేదు. మాధురి. హాయ్ సుమా. ఇది కూడా లాంగ్ బావా? ఏ కాదు, నాది అరేంజ్. అయిపోయిందిలే నీదైతే ఇంట్రో. మౌనిక. హాయ్ సుమా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నా పేరు మౌనిక, హౌస్ వైఫ్ ని. మా వారి పేరు మల్లికార్జునరావు, లాయర్. ఓకే. మాకు ప్రతిరోజు కొత్తగా పెళ్ళైన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే మా వారు నన్ను ఇంట్లో వాళ్ళతో ఫైటింగ్ చేసి చేసుకున్నారనమాట. ఓహోహో. నాకు 2 పాపలు. అలా అన్నారా? నేను అనుకున్నాను బాగా గొడవ పడి ఇంకా నేను తింటూ ఉండను వెళ్ళి మళ్ళీ వచ్చి కాదు, ఫ్రెష్ గా మళ్ళీ పెళ్ళయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. సుమా, నువ్వు అలా అంటుంటే మా వారికి ఆ ఫీలింగ్ కలిగిస్తున్నావే అనిపిస్తుంది. ఎవరో కలిగిస్తే వచ్చే ఫీలింగ్స్ నిజమైన ఫీలింగ్స్ కాదు, మనకి కలిగిన ఫీలింగ్సే నిజమైన ఫీలింగ్స్. నాకు 2 పాపలు, నిహిత, వైష్ణవి. ఒకసారి మా పాపలకి హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్. మీ అందరికి 10 points ఇస్తున్నా, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ. 1 2 3. రెడీ 1 2 3. ఓకే, కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. కృష్ణ దీపిక దగ్గరగా ఉన్నావు, అక్కడే రైట్ సైడ్ లో దగ్గరగా ఉన్నావు కృష్ణ దీపిక. లెఫ్ట్ లో కృష్ణ దీపిక. మాధురి అవుట్ అయ్యవరా?
మాధురి 10 పాయింట్స్. పొడుపు కదా అడగండి. పచ్చటి దుప్పటి వేసుకొని తీయటి పండ్లు తింటది, ఏంటది? పచ్చటి దుప్పటి వేసుకొని తీయటి పండ్లు తింటుందా? చిలక. ఎస్, రైట్. అవునా? మరి ఇంత ఈజీగా ఉంది ఏమిటి? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నట్టుగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్ళండి. ఇక్కడ ఏం లేదు. స్ట్రైట్ రైట్ లెఫ్ట్ 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 వెళ్ళు. కృష్ణదీపిక లెఫ్ట్ లెఫ్ట్. లెఫ్ట్ వెళ్ళు. లెఫ్ట్. మౌనిక వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు. నీ వెనకాలే ఉంది, మీ ఇద్దరు వెనకాలే ఉంది. లెఫ్ట్ లెఫ్ట్ ఆ, కృష్ణదీపిక నీ వెనకాలే ఉంది. కూర్చోండి కూర్చో. నేను మౌనిక కూర్చో. ఆ, మీ ఇద్దరు వెనకాలే ఉంది, మీ ఇద్దరు వెనకాలే ఉంది. అయ్యో, కృష్ణదీపిక తోసేసింది లిటరలీ. టూ మచ్ కదా సుమా. లిటరలీ మౌనిక తోసేసింది. దా, చిన్న పిల్లని చేసి తోస్తారు సుమా. అదే పాపం. అయ్యో, ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ టైం లోనే దొరికింది స్టూల్ గానీ అవును. బాగా నేను తోసేసింది పాపం. బాగా సుమా. సో నీకు 15 పాయింట్స్. ఇంకా నేను క్వశ్చన్ అడగాలనుకున్నాను అడుగు. సుమా. ప్యారిస్ వెళ్ళావు కదా నువ్వు. ప్యారిస్ వెళ్ళానా? వెళ్ళ నువ్వు ప్యారిస్ వెళ్ళావు అని మా ఆయన్ని తీసుకెళ్ళమని అడిగితే ఆ. నేను ప్యారిస్ తీసుకెళ్ళి కావాలంటే పాపికొండలకి తీసుకెళ్తాను అన్నారు. ఇదిగో, ప్యారిస్ వెళ్ళామా పాపికొండలు వెళ్ళామా అనేది కాదు ముఖ్యం, మనం ఆనందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. ప్యారిస్ పాపికొండలే కదా సుమా. ఓ, ఈ లేడీస్ ఉన్నారే, వీళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ప్యారిస్ అయితే ఎయిర్ బస్ లో వెళ్తారు, పాపికొండలు అయితే ఎర్ర బస్ లో వెళ్తారు. సూపర్, చూసావా ఎంత క్లియర్ గా నీకు చెప్పేశాం. సో డోంట్ వరీ, ఏదో ఒక రోజు నువ్వు కూడా ప్యారిస్ కి వెళ్తావు, స్విట్జర్లాండ్ కి నువ్వు వెళ్తావు. చెప్పేవంటే మా ఆయన తీసుకెళ్తారు సుమా. ప్లీజ్ సుమా, చెప్పు సుమా. ఏమంటే ఎలాగో అలా కొంచెం ఆ. డొనేషన్స్ తోనైనా సరే తీసుకెళ్ళిపోండి. అక్కర్లేదు సుమా, మా వారు మనసు పెడితే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అయితే డబ్బులు పెట్టక్కర్లేదు అనమాట, మనసు పెడితే చాలు. సరే, ఇప్పుడు అడగండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సృష్టిలో లేనిది వాడుక భాషలో బాగా వాడేది ఏంటా పదం? గాడిది గుడ్డేం కాదు. సుమా ఏంటి సుమా, కాసేపు ఆలోచించవచ్చు కదా నా సాటిస్ఫాక్షన్ కోసం. కంకర పులుసేం కాదు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? చెప్పావుగా గడుదుకుంటానే అదే. ఓ అవునా, నేను ఊరికే నీ క్వశ్చన్ గురించి అని చెప్పాను అంతే. ఇప్పుడు అడుగు మళ్ళీ. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ రౌండ్ లో అడుగుతాను. సుమా, ఇందాక నన్ను ఇక్కడ తోసేసింది ఎవరు? మౌనిక కాదు. ఏంటి? నేనే. మౌనిక కాదు. మౌనిక, నేను వస్తున్నాను అక్కడికి, నీ పని ఉంది చూసుకో. ఓకేరా, జాగ్రత్తగా కూర్చో, ఎప్పుడైనా కూర్చో, కానీ లాగేసేలాగే ఉంది. పడిపోతావు అప్పుడు ఉంటది. జాగ్రత్త అమ్మా. బ్లాస్ట్ అయిపోతుంది. కళ్ళకి గంతలు పెట్టేసుకోండి. 1 2 3 గో. దీపిక, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నా దగ్గరేసేవా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? దీపిక, ఎన్ని మనసులో పెట్టుకోకే, నా దగ్గర పెట్టేసి. నిన్ను నెట్టేసింది మౌనిక, నువ్వు తనకి హెల్ప్ చేస్తావా? ఎవరో కూర్చొని ఉన్నారు, వాళ్ళని లేపి కూర్చోవచ్చు. ప్రణీత, మన ఫ్రెండ్స్. ఇంకా అయిపోయిందిలే. సుమా దగ్గరికి వెళ్ళిపో. మయ, ప్రశాంతంగా ఉంది నాకు ఇప్పుడు. మన ఇద్దరం నీకు రాకూడదని చూసావా? అదిగో, ఆ అండర్స్టాండింగ్ తో ఆడారు వాళ్ళు. ప్రణీత 25 పాయింట్స్, మౌనిక 20 పాయింట్స్. ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆయన లాయర్, కేసు ఇస్తారు మీ మీద. అప్పుడు చూద్దాంలే సుమా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం.
తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొన్న సినిమా చూపిస్తా భామాలో మీరు చూసినట్టయితే మొగుళ్ళు వచ్చారు కదా అని పెళ్ళాలు ఊరుకుంటారా? వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. నిన్న వస్తున్నారు. నిన్న వాళ్ళు నువ్వెందుకు మొన్న వెళ్ళావు నన్ను పిలవకుండా అనే విషయం డిస్కస్ చేయడం కోసమని గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవలో ఆ రోజంతా తెమ్మలేదు. ఇంకా మొగుడు పెళ్ళాల గొడవ నాకు మీకు తెలియదు ఏముంది. ఒక రోజంతా గొడవలో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా మొదలెడతారు లైఫ్ ని. అందుకని వాళ్ళు వచ్చారు. వీళ్ళు మొదటి పెళ్ళాం. పక్కన పిక్చర్స్. కృష్ణ దీపిక. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. 4 సార్లు చెప్పు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. చూద్దాం. సరే కానీ ఇదిగో ఎప్పుడు చూసినా మనమేమో అబ్బాయిల్ని మీకు ఎలాంటి పెళ్ళం రావాలనుకుంటున్నారు, పెళ్ళంలో ఉండాల్సిన మంచి లక్షణాలు ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతుంటాం కదా. సో నువ్వు జనరల్లీ చెప్పు, పెళ్ళం అంటే అలా ఉండాలి. పెళ్ళాం అంటే పెళ్ళంలానే ఉండాల్సిందా? ఏం చెప్పావు ఇప్పుడు అడిగిందని చెప్పు. చెప్పాను కదా సుమా, పెళ్ళం అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, భర్తని ఎలా చూసుకోవాలి? భర్తని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని చెప్తారే గానీ ఇప్పుడు ఒకవేళ పువ్వులు దొరకపోతే పరిస్థితి ఏంటి? అందుకనే పువ్వులు అదే చెప్తున్నాను సుమా. అందరూ చెప్తారు కానీ పువ్వుల్లో పెట్టుకుని వాళ్ళకి అంత ఖాళీ ఉంటదా చెప్పు? పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని పూజించేంత చెప్పు. వాళ్ళు వచ్చినంతసేపు ప్రశాంతంగా వాళ్ళకి 2 ముద్దలు పెట్టి వాళ్ళతో 2 ముక్కలు మాట్లాడితే చాలు సుమా. వాళ్ళకి అంతకు మించి ఆనందం ఇంకేం చెప్పు. అంతేనా? అంతే మరి. వినడానికి బాగుంది. నెక్స్ట్ పెళ్ళాం. పక్కన పిక్చర్స్. కృష్ణ దీపిక. పెళ్ళాం చెప్తే వినాలి, ఈ కళ్ళకు గంటలు వినాలి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సుమా. సో చెప్పేది ఏంటంటే పెళ్ళాం చెబితే వినాలి. ఓకే నెక్స్ట్ పెళ్ళాం. పక్కన పిక్చర్స్. మౌనిక. మిస్టర్ పెళ్ళాం. ఓకే చూద్దాం. కరెక్ట్, 4 పాయింట్లు. నెక్స్ట్ పెళ్ళాం. పక్కన పిక్చర్స్. అక్కడ అన్ని పెళ్ళాం అని వస్తోందా? మొండి మొగుడు, పెంకి పెళ్ళాం చెప్తే వినాలి. సో ఇది కూడా సమ్ పెళ్ళాం అయి ఉంటుంది. చెప్పండి ఏంటి?
శుభలగ్నం. శుభలగ్నంలో పెళ్ళాం ఎక్కడుంది? పెళ్ళాం ఏది అసలు? ఎవరు బజర్ నొక్కరా? ఇది సోగ్గాడి పెళ్ళాం. మోహన్ బాబు, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు. నెక్స్ట్ పెళ్ళాం. పక్కన పిక్చర్స్. చూసారా శోభన గారు ఏం అడుగుతున్నారు? చెప్పరా అని. క్లూ ఇవ్వా సుమా? హీరో మోహన్ బాబు. అందులో పాట కూడా ఉంటుంది సుమా, నాకు తెలుసు. నా పాట పంచామృతం అని పాట పాడతారు సుమా, సినిమా పేరు గుర్తులేదు కానీ. అది వేరే సినిమా. అవునా? అది అల్లుడు గారు. వాళ్ళ ఆయన రౌడీ. ప్రణీత. రౌడీ గారి పెళ్ళాం. చూద్దాం. రాంగ్, -6. కరెక్ట్, +6. రాంగ్, -6. కరెక్ట్. ఇది రాంగ్. కరెక్ట్. రాంగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఒక 6 పాయింట్లోంచి 3 నేను తీయగా 3 నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇది కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకో. వావ్. అమ్మయ్యా. ఓకే, పిల్లలందరూ వెళ్ళిపోయారు. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా Chiki 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 chum chum chiki chiki chum chiki 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 chum chum chiki 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 chum chiki 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 chum chum chiki chiki chum ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటి నన్ను తరిమేయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం. పెద్దరాయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? పెద్దరాయుడు సినిమాలో హీరోయిన్ హీరోయిన్ సౌందర్య. గట్టిగా చెప్పు. సౌందర్య. ఓకే, భానుప్రియ కూడా ఉన్నారు. తీసుకో 3. థ్యాంక్ యూ. 6 తీసుకో. 6. సుమా 222. 2 2 2. ఇందాక మర్చిపోయాను కదా, ఇప్పుడు గుర్తొచ్చేసింది. ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు? ఐస్ క్రీమ్. హిమ హిమ ఏమా? మంచు. నువ్వు అక్కడే పప్పులో కాలేసావు. ఐస్ క్రీమ్, హిమ క్రీములు. నేను ఏమన్నాను సుమా, విను సుమా. ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు? ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు? నేను అరుస్తున్నాను అంటారు. కాదు సుమా, డైలీ నువ్వు చేస్తావు సుమా అది. వెళ్ళి నేను చేస్తానా అది? ఓహో, సుమా నీకు అది లేకపోతే రోజు గడవదు. గడవదు. ఎస్, యూర్ రైట్. కాటుక. ఐస్ క్రీమ్ కాటుక. కరెక్టే తెలుసా. కాటుక రాసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే కాటుక రాసుకోవడం మానేస్తే కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. చచ్చిన మేక కళ్ళలా ఉంటుంది. అయ్యేలా ఉంటే మటన్ షాప్కి వెళ్ళి తెలుస్తుంది. పులుల జ్ఞాపక శక్తి మనుషుల జ్ఞాపక శక్తి కంటే ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది? పులుల విషయం నాకెందో తెలుసు సుమా. పోనీ మనుషుల విషయం తెలుసుకో చెప్పు. మనుషుల విషయం మనుషులదా పులులకా? ఎందుకి? పులులకే. పులులకేనా? ఎందుకు వేస్ట్. ఆప్షన్స్ ఇచ్చే. ఏ దాదాపు 12 రెట్లు, బి దాదాపు 30 రెట్లు. ఏం చెప్పమంటా సుమా? పులి గురించి చెప్పు.
12 రెట్లు అనుకుంటున్నాను సుమా. రాంగ్ ఆన్సర్. పులి ఒకసారి దేన్నైనా గుర్తు పెట్టుకుందంటే అది చనిపోయేంత వరకు మర్చిపోదు. దాని జ్ఞాపక శక్తి దాదాపు 30 రెట్లు మనుషుల కన్నా ఎక్కువ అంట. అంటే పులులతో పెట్టుకోకూడదు అనమాట. అసలు పులులే గనక వచ్చి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తే టక 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 చెప్పేస్తాయి. అయితే జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. పులి స్కూల్లోకి వెళ్తే ఆహా ఈ పులికి 1వ ర్యాంకు 1వ ర్యాంకు 1వ ర్యాంకు. తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ కీర్తి రెడ్డి, బి రేణు దేశాయ్. కీర్తి రెడ్డి. తీసుకో 3. కృష్ణ దీపిక 2, ప్రణీత 1. ప్రణీత దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా. పెన్సిల్ కనిపెట్టిన మొదట్లో పెన్సిల్ గీతలను దేనితో చెరిపేసేవారు? ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది సుమా. నేను చెప్పరా? ఆప్షన్స్. ఏ బ్రెడ్ ముక్క, బి పత్తి దూది. పత్తి దూది. మనమైతే అది స్లేట్ మీద కదా. మనం పెన్సిల్ కూడా అట్లాగే చేస్తాం. కొంచెం గట్టిగా కష్టపడితే పోతుంది పేపర్. పేపర్ చినిగిపోతుంది. ఏంటి? పత్తి దూది. రాంగ్ ఆన్సర్. వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడా తప్పు కాదా? ఎరేజర్ తో పెన్సిల్ గీతల్ని తొడవడానికి ముందు బ్రెడ్ ముక్కల్ని వాడేవారు. తర్వాత ఎరేజర్ ని వాడడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇంట్లో బ్రెడ్ అంతా అయిపోతుంది చెరిపి చెరిపి చెరిపి. అందుకని అమ్మల కోపం వచ్చి నాన్నలకు చెప్పి కమాన్ ఎరేజర్ కనిపెట్టండి అని చెప్పారు. దాంతో బ్రెడ్ ముక్కలతో చెరిపేయడం మానేశారు. దాంట్లో కూడా ఆడవాళ్ళని నిరూపించారు. యా, ఆడవాళ్ళు ప్రతి ఒక్కోసారి మళ్ళీ ఇలా కూడా అవుతుంటుంది. కొంచెం కొరికి కొంచెం తుడిచి మళ్ళీ కొంచెం కొరికి మళ్ళీ కొంచెం తుడిచి. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి మానేశారు. సుమా గారు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను. అడగండి. ఆకలి వేయదు, నీరు తాగదు, నేల మీద పాకదు, ఏంటది? ప్రేమ, పిచ్చి, పైత్యం. ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఆకలి సుమాకున్నాయన్ని చెప్పేస్తుంది. నీళ్లు తాగాలనిపించదు, కాదు నేల మీద పాకాలనిపించదు, గాల్లో ఎగరాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటి లాస్ట్? నిద్ర పట్టదు. ఆన్సర్ చెప్పండి తెలుసా? ఓకే, ఇంకో ఆన్సర్ నిద్ర. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మనకు ఆకలేదు, మనం నీళ్లు తాగం, మనం పాకం. మరేంటి? విద్యుత్ తీగ. విద్యుత్ తీగ, బా కరెంటు తీగ. ఆకలి ఉండదుగా, నీరు ఉండదు కదా, నేల మీద పాకదు కాదు. ఓకే సరే కానీలే, అలా కానీ ఈసారికి దా. పాతికేళ్ల సున్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగనాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్సులో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. ఒక ఆయన వాళ్ళ 16వ వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళ ఆవిడకి ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ ఆయనతో 6 నెలల పాటు మాట్లాడలేదు. అది డూప్లికేట్ నెక్లెసా? కాదు, అది వాళ్ళ అగ్రిమెంట్. కొనిస్తే 6 నెలలు సైలెంట్ గా ఉండు అని. అందుకని రాజీ కొనివ్వలేదు కదా, అందుకే నేను మాట్లాడుతూనే ఉన్నానుగా. ఎగ్రే పౌరమ సినిమాలో హీరోయిన్ ఎవరు? లైలా. తీసుకో 6. దీపిక 4. మౌనిక 2. నీళ్లున్న చోట కారుని వేగంగా నడిపి ఆ నీళ్లు నడుస్తున్న వారిపై పడడానికి కారణమైతే ఫైన్ వేసే పద్ధతి ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ జపాన్, బి స్వీడన్. జపాన్. కరెక్ట్. ఓ 3. 3 1 1 1.
పొరపాటుగానైనా సరే నీళ్లల్లో కారుని నడిపి ఆ నీళ్లు నడుస్తున్న వారిపై పడ్డానికి కారణమైతే 7,300 ఎన్లు అంటే దాదాపుగా 4,500 రూపాయలు ఫైన్ వేస్తారు. మీ షో వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా సుమా? ఇలాంటి న్యూస్లన్నీ తెలుస్తుంటాయి. తెలుస్తుంటాయి. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఓ సుమా అప్పుడు అలా చెప్పింది కదా, ఇలా చేయకూడదు అని తెలుసు. యా కరెక్ట్. స్టార్ మహిళ సూపర్ స్టార్ మహిళలో పాల్గొనాలనుకునే మహిళల్లారా, మీకోసం స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. జూలై 13న వరంగల్లో సెలక్షన్స్ జరిగే ప్రదేశం తారా గార్డెన్స్ ఫంక్షన్ హాల్, ఎన్ఐటి దగ్గర, హన్మకొండ. జూలై 14 కరీంనగర్, వైశ్య భవన్, గాంధీ రోడ్, కరీంనగర్. జూలై 15 నిజామాబాద్ లో బసవా గార్డెన్స్, వినాయక్ నగర్, నిజామాబాద్. జూలై 16న ఆదిలాబాద్ లో రవితేజ హోటల్, బస్టాండ్ దగ్గర, ఆదిలాబాద్. ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి మర్యాదలు ఏం చేసేవాళ్ళు? మంచినీళ్ళు తీసుకుంటారా, కాఫీ పెట్టమంటారా, కొంచెం జీడిపప్పు ఉప్మా ఏమైనా చేయమంటారా అని అడిగేవాళ్ళు కదా. కానీ ఈ రోజుల్లో మర్యాదలు ఎలా చేయాలంటే, ఎవరైనా ఇంట్లోకి అడుగు పెట్టగానే మీ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టమంటారా అనగానే వాళ్ళు అసలు ఫుల్ హ్యాపీ. అప్పుడు మీరు వెంటనే అడగాలి, వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా. అసలు ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నారా అని. 9 నెలలు సినిమాలో హీరోయిన్ ఎవరు? కష్టంగా ఉంటే కావాలంటే కొన్ని నెలలు తీసేసి ఆప్షన్స్. ఏ ఆమని, బి సౌందర్య. ఆమని కాదు, సౌందర్య. తోబా 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 వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా. 100 ఏళ్ల బామ్మ పరుగు పందెంలో పాల్గొని అద్భుతంగా పరిగెత్తిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్. ఏ ఫిలడెల్ఫియా, బి డెన్మార్క్. డెన్మార్క్ ఆన్సర్. కాదు, ఫిలడెల్ఫియా. కరెక్ట్ ఆన్సర్ ఫిలడెల్ఫియా. ఐడా కీలింగ్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో పరుగులు పెట్టింది. ఫిలడెల్ఫియాలోని ఫ్రాంక్లిన్ స్టేడియంలో 122 సెకండ్స్ అనే పరుగు పోటీలు జరిగాయి. అందులో 100 ఏళ్ల వయసున్న వారు మాత్రమే పాల్గొనాలని రూల్ కూడా ఉంది. అందులో 80 మందికి పైగా పాల్గొన్నారు. అయితే అందరికన్నా అద్భుతంగా పరిగెత్తిన ఐడా కీలింగ్ అనే బామ్మ మాత్రం ఈ పోటీల్లో హైలైట్ గా నిలిచింది. అసలు 100 ఏళ్లకి పరిగెత్తడం ఏంటి ఆవిడ మోకాళ్ళ నొప్పులు లేవా? ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోండి. ఇప్పుడు మీరందరూ నర్సరీ స్టూడెంట్స్ అయిపోతున్నారనమాట. టీచర్ అడిగినప్పుడు మీరు మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు ఎలా చెప్తారో ఆ రోజు గుర్తు చేసుకొని మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట. ఓకే? కృష్ణ దీపిక. ఎస్ టీచర్. వాట్ ఈస్ యువర్ నేమ్? మా మమ్మీ ఇంకా నేర్పించలేదు టీచర్. యువర్ నేమ్? నా పేరే టీచర్, ఇంకా నేర్పించలేదు టీచర్. కృష్ణ దీపిక చెప్పు. ఓ భలే గుర్తు చేశారు టీచర్, నా పేరు కృష్ణ దీపిక టీచర్. యువర్ డాడీస్ నేమ్? వరప్రసాద్. మదర్స్ నేమ్? నాగకుమారి. ఓకే, గుడ్ గర్ల్. థ్యాంక్ యూ టీచర్. మాధురి. యువర్ నేమ్? నేను చెప్పా. కోసి దీని వేషాలు నర్సరీలోనే ఎన్ని వేషాలు ఉంటాయి, పెద్దగా ఎన్ని ఉంటాయో. టెల్ యువర్ ఫాదర్స్ నేమ్. చెప్పప్పా. సరే, మళ్ళీ వస్తా, నీ సంగతి చూస్తా. మౌనిక. వై? ప్రతిరోజు చాక్లెట్ ఇస్తారుగా, నాకు ఇవాళ ఇవ్వలేదు, అందుకే చెప్పాలి. ఇవాళ తీసుకురాలేదు నాన్న, చెప్పు ప్లీజ్. నా బంగారం కదా. నేను అలిగా. అలిగావా? సరే, అలిగే ఉండు. ప్రణీత. ఎస్ టీచర్. గట్టిగా చెప్పు నాన్న.
నీ మాటలు నీకు కూడా వినపడట్లా. చిన్నపిల్లల వాయిస్ చిన్నగానే ఉంటుంది టీచర్. అబ్బా వేసేసింది. మళ్ళీ చెప్పు. చిన్నపిల్లల అది కాదు నేను చెప్పమనింది, నీ పేరు మర్చిపోయాం. మర్చిపోయావు. ఎట్లాంటి స్టూడెంట్స్ వచ్చారబ్బా నా క్లాస్ కి అసలు. ఓకే టీచర్ ఇందాక అది బల్పం తినేసింది టీచర్. అది బలపం తినేసింది. చాక్లెట్స్ తింటా గానీ నువ్వు బోర్డు తినేసేయి. టీచర్ మీరు అడి తిరగండి, నేను బోర్డు తినేస్తా, క్లాస్ ఉండదు. అబ్బా బాబా ఎంత మంచి ఆలోచన నీకు. తన స్టిక్స్ అన్ని దాచిపెట్టింది. ఆహా, నన్ను చిన్నప్పుడు ఇలా అడిగినప్పుడు నేను ఇలా చెప్పేదాన్ని అంట. మా అమ్మ చెప్పింది, మై నేమ్ ఇస్ సుమంకుట్టి, మై ఫాదర్స్ నేమ్ ఇస్ పియాంకుట్టి. పిఎన్ కుట్టి అనమాట మా నాన్న పేరు, నేను కలిపేశా. పియాంకుట్టి. మై మదర్స్ నేమ్ ఇస్ బిమల్లా, పి విమల్లా. ఇలా చెప్పేదాన్నట. ఓకే క్లాస్ కే వెళ్ళవని అంటారు. నేనా వెళ్ళా అదే. సరే మనం చేతులు కట్టుకున్నాం కదా, ఎందుకు ఇలాగా చూద్దాం. ఫస్ట్ చిత్రం. కృష్ణ దీపిక. కింగ్ నాగార్జున. చూద్దాం. బంగారాజు వచ్చాడో. 6 పాయింట్లు. చూడ్డానికి మోతీచూర్ లడ్డు లాగా బాలే ఉన్నావు వట్రంగా అంటున్నాడు బంగారాజు. నాన్న నిన్నే. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ చిత్రం. మౌనిక. చిరంజీవి. చూద్దాం. చిరంజీవి గారు కూడా చేతులు కట్టుకొని వచ్చి నించుని ఉన్నారు. అభిమానులు అంటే అంత ప్రేమ. 6. నెక్స్ట్ చిత్రం. కృష్ణ దీపిక. కాజల్ అగర్వాల్. చూద్దాం. యా కాజల్ అగర్వాల్. She's very happy, you know. Happy that Krishna Deepika got some points. Very happy to be here. It's a great pleasure to be here for Star Mahila. So Krishna Deepika, 6 points. స్టార్ మహిళ సూపర్ స్టార్ మహిళలో పాల్గొనాలనుకునే మహిళల్లారా, మీకోసం స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. జూలై 13న వరంగల్లో సెలక్షన్స్ జరిగే ప్రదేశం తారా గార్డెన్స్ ఫంక్షన్ హాల్, ఎన్ఐటి దగ్గర, హన్మకొండ. జూలై 14 కరీంనగర్, వైశ్య భవన్, గాంధీ రోడ్, కరీంనగర్. జూలై 15 నిజామాబాద్ లో బసవా గార్డెన్స్, వినాయక్ నగర్, నిజామాబాద్. జూలై 16న ఆదిలాబాద్ లో రవితేజ హోటల్, బస్టాండ్ దగ్గర, ఆదిలాబాద్. నెక్స్ట్ చిత్రం. మౌనిక. వెంకటేష్. చూద్దాం. యా బుద్ధిగా వచ్చి నించున్నారు. అయ్యో అయ్యో అయ్యో. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రణీత. సూర్య. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మౌనిక. నయనతార. సరే చూద్దాం. మొహం ముడిచేసుకుని
అని పెట్టింది 6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. నేను గేమ్ చూపించడానికి నాకు 3 పార్టిసిపెంట్స్ కావాలి. మౌనిక, ప్రణీత, కృష్ణదీపిక వచ్చి ఆ టైర్లలో నించోండి. మాధురి నువ్వు ఇట్రా. జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మీరు ఒక బంతి తీసుకొని ఇందులోకి వేశారు, ఒక క్యాప్ తీసుకొని పెట్టుకున్నారు, 3 క్యాప్లు చేతుల్లో పట్టుకున్నారు, ఇంకో బంతి చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి టోపీలు పెట్టాలన్నమాట. ఏ టోపీ పెట్టా, టోపీ పెట్టా, నీకు కూడా టోపీ పెట్టా. ఇప్పుడు ఈ బంతిని ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు తల మీద ఉండేటువంటి క్యాప్ తీసేసుకొని ఈ క్యాపులన్నీ గ్యాదర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రండి, బాల్ షిఫ్ట్ చేయండి, చేతిలోకి ఒక బంతి తీసుకోండి, తల మీద పెట్టేసుకోండి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ టోపీలు పెట్టండి, అక్కడ వేసేసేయండి, మళ్ళీ దీన్ని తీయండి, మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టండి, మళ్ళీ తీయండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ అదే గేమ్. ఇక్కడ పడిన బాల్ కి, అక్కడ బుట్టలో పడిన బాల్ కి కౌంట్. కానీ క్యాపులు సరిగ్గా పెట్టకపోయినా, కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ లో పెట్టేసినా ఈ బంతులు కూడా లెక్కలోకి రావు. ఓకే, 1 2 3 గో. ఇంకో బంతి తీసుకో చేతిలో. సెకండ్ పెట్టు, సరిగ్గా పెట్టు, పడిపోకూడదు. ఇప్పుడు బుట్టలో వేసే ఆ బంతి ఇప్పుడు తల మీద ఉండే తీసేయి. ఇప్పుడు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఒక బంతి షిఫ్ట్, ఒకటి చేతిలోకి తీసుకో, ఒకటి చేతిలో తీసుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి రా, ఇక్కడి నుంచి. వాళ్ళు అడ్జస్ట్ చేయకూడదు, నువ్వే పెట్టుకోవాలి. బుట్టలో వేసేయి, నీ తల్లో ఉండి తీసేయి, వాళ్ళ తల్లో తీసేయి. ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసేయి. బంతి బంతి ఇంకో బంతి చేతిలో పట్టుకో. కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది ఆడేటప్పుడు. స్టాప్. 1 2 3 4 5. ఓకే, 30 points. అండ్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. షిఫ్ట్, చేతిలో ఒకటి తీసుకో, తల మీద పెట్టుకో. గుడ్డలోకి వేసేయి. అది పడిపోయింది, పెట్టు. షిఫ్ట్. స్టాప్ ఇట్ అయిన తర్వాత బంత్ వేసావు, సో ఇది ఒక్కటి తీసేస్తున్నా. ఓకే, 1 2 3 4 5 6 7 42. బాగా ఆడావు. డిన్నర్ సెట్. రెడీ, 1 2 3 గో. ఎక్స్చేంజ్, షిఫ్ట్, చేతిలో ఒకటి తీసుకో, తల మీద పెట్టుకో, వెళ్ళు తొందరగా, పెట్టు టోపీ. నీ తీయాలి తల్లో. షిఫ్ట్, ఆల్, క్యాప్, యువర్ సెల్ఫ్ క్యాప్, హర్ సెల్ఫ్ క్యాప్.
బాగా ఆడావు. 1 2 3 4 5 6 7 8 9 54. సాస్ పాన్ సెట్. మౌనిక ప్రణీత స్కోర్ దాటి విన్ అవ్వాలంటే టార్గెట్ 56. ఓకే మౌనిక? హలో ఓకేనా? రెడీ 1 2 3 గో. చేతిలో బాల్ తీసుకో తొందరగా. బాల్ షిఫ్ట్. చేతిలో ఒక బంతి, క్యాప్ తల మీద పెట్టుకో నీ. అందుకే అంత కండిషనర్ రాసుకోకూడదు. ఇవిడికి 2 పెట్టావా? ఎక్స్చేంజ్. అయ్యో ఇది ఎందులో పడలే, కింద పడింది, పైన పడింది. ఓకే తలో పెట్టుకో. అయిపోయింది. 4 4 8 48. టోస్టర్. ఈ రోజు మన విన్నర్ ప్రణీత. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. శ్రీ మురళీమోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు మీ అందరికి గిఫ్ట్ బ్యాగ్. ఓకే సో సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో స్టార్ట్ అవబోతుంది. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. స్టార్ మహిళ బాయ్ బాయ్. చేపలు ఎప్పుడైనా సరే మనం వాటర్ తాగిన తర్వాత తినద్దు, ఎందుకంటే చేపలు కడుపులోకి వెళ్ళి గులుగులు చేస్తాయి. ఇలా ఎవరంటే అలా అమ్మాయిలు కనిపించినప్పుడంతా మీ ఆయన హాయ్ చెప్పమని చెప్పొద్దు, మంచి అలవాటు కాదు. ఓకే ఏం కాదు, ఆయన పడ్డగాని పడిపోడు కదా. పిక్చర్ కి దీనికి ఏదో రిలేటెడ్ ఉంటుంది. ఒక్కసారి బౌల్ ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకంటే నేను మొన్న నిన్నేమో ఐస్ క్రీమ్ కొనిమ్మంటే నువ్వు కొనివ్వలేదు నాకు. చేసుకుంటే